రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నన్ను కోసినా ఒక్క రూపాయి లేదు, నన్ను వండుక తింటారా, నన్ను కోసుక తింటారా అంటున్నాడు. కానీ వాళ్ళు ఏవైతే పెట్టే వృధా ఖర్చులు అవి తగ్గించుకుంటే, వృధా ఖర్చులు తగ్గించుకొని వాళ్ళు ఏదైతే అమలు పరుస్తున్నటువంటి కొన్ని స్కీమ్స్ ఉన్నాయో అవి సక్రమ పద్ధతిలో ఎవరికైతే చెందాలనో, పేదవారికి చెందవలసినటువంటివి అందరికీ అమలు చేసి, మేము ఏదంటే ఓటు రాజకీయ రూపంలో వాళ్ళు దేన్ని సరిగా అమలు చేయకుండా మా ఉద్యోగస్తులను ఒక్కరినే ప్రజలకు దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉద్యోగస్తులకే మేము అందిస్తున్నామని చెప్పేసి చెప్తూ మాకు ఏది కూడా ఇవ్వకుండా మమ్మలను ఈ పెన్షనర్లను ఇబ్బంది పెట్టడం అనేది చాలా మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా వారు రేవంత్ రెడ్డి గారు మరి మా సమస్యలన్నింటినీ పరిశీలిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం, మనవి చేసుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఆ ప్రభుత్వ పెద్దలు కూడా ఎవరైతే కాంట్రాక్టర్లకు వేల కోట్లు ఇస్తున్నారో వాళ్ళకి ఇచ్చే దాంట్లో కనీసం మాకు ఒక 10% ఇచ్చినా మా బకాయిలన్నీ కూడా చెల్లుబాటు అవుతాయి. కానీ మా పట్ల సానుకూలమైనటువంటి వైఖరి లేదు, సానుకూలమైన వైఖరి ప్రదర్శించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నేను రిటైర్డ్ అయ్యి సంవత్సరంన్నర దాటింది, అయినా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదు, కమ్యూటేషన్ రాలేదు, గ్రాట్యుటీ రాలేదు, లీవ్ ఎన్కాష్మెంట్ రాలేదు, ఈ జీపీఎఫ్ కూడా రాలేదు, ఏది ఇవ్వలేదు. మరి అందరికి వేసినాము. మొన్న 6,000 కోట్లు అన్నారు, 6,000 కోట్లు మా ఒక్కరికి పెన్షనర్స్కే ఇవ్వలేదు. అందులో దీంట్లో కాంట్రాక్టర్లకు, అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా కలిపేశారు. 6,000 కోట్లు వేస్తే అందరికీ అయిపోయినాయి అని చెప్పడం అనేది కూడా అది అబద్ధమైనటువంటి విషయము. మాకు ఇప్పుడు మేము అనారోగ్యంతో దాదాపు నేను సీకేడీ పేషెంట్ను, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా, హార్ట్ సమస్య ఉంది, తర్వాత నాకు షుగరు, బీపీ అన్నీ ఉన్నాయి. హాస్పిటల్స్ పోతే మాకు 3 నెలల బట్టి కూడా ఈ పెన్షన్లో 1.5 చొప్పున జీతం శాలరీ కట్ అవుతుంది. అయినా కూడా మాకు హెల్త్ కార్డ్స్ అన్నారు, హెల్త్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నవి కొంతమంది డౌన్లోడ్ చేసుకున్నా కూడా ఏ హాస్పిటల్లో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. ఎందుకంటే మాకే 5,600 కోట్లు బకాయిలు ఉన్నాయి. 5,600 కోట్లు చెల్లించిన తర్వాతనే మేము దాన్ని ఒప్పుకుంటాము. అది ఇప్పుడు అమలయ్యే విషయం కాదు, అది జరగదు అని వాళ్ళు చెప్తున్నారు. ఇది అనేది ఒక డ్రామా లాగా జరుగుతుంది. మా పెన్షనర్లను ఇప్పటికైనా మాకు రావాల్సినటువంటి బకాయిలు అన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వం కూడా ఉద్యోగస్తులతోటి పెన్షన్లతోటి పెట్టుకునే అనేక ఏం జరిగిందనేది తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మేల్కొని మరి మాకు రావాల్సిన బకాయిలు వెంటనే ఇచ్చి, మాకు రావాల్సినటువంటి 6 DAలు, తర్వాత పిఆర్సీ కూడా 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది. 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి పిఆర్సీ వల్ల కూడా కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు మేము నష్టపోతున్నాం. ఇవన్నీ కూడా ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిలు, మాకు చెల్లించవలసిన బకాయిలను వెంటనే చెల్లించాలి. మీరు ఏ స్కీములు ఆపుతారు, ఏం ఆపుతామని మేము అడగమవి. ఏ స్కీములతోటి మాకు సంబంధం లేదు. మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్నీ కూడా మీరు అమలు చేయవలసినటువంటి బాధ్యత మీదే. అదేవిధంగా పిఆర్సీ కూడా 6 నెలల్లో ఇస్తామన్నారు. ఇప్పటికీ మీరు ప్రభుత్వం వచ్చి కూడా 2.5 years అయిపోయింది, కానీ ఇంతవరకు దాని గురించి ఊసేలేదు. ఇప్పటికైనా మరి ప్రభుత్వానికి మేము ఈ ధర్నా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ మరి వెంటనే మాకు రావాల్సినటువంటి చాలామంది దాదాపు ఇంకా కొన్ని వందల మంది, వేల మంది కూడా ఏది రాకుండా, ఈవెన్ ఒక్క బెనిఫిట్ కూడా రాకుంటున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. మరి వాళ్ళు పరిశీలించి అందరికి కూడా న్యాయం చేయాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా ఈ ధర్నా చౌక్ నుంచి మేము రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.